దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, ఆయన నిలబెట్టాలి అంటే, అనేక మందికి నువ్వు దీవెనకరంగా మారాలంటే, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నువ్వు ఒక ఆశీర్వాద పాత్రగా వాడబడాలంటే, నీలో దేవుడు ఏం చూస్తున్నాడు? నువ్వెంత అందంగా ఉన్నావు దేవుడు చూడడం లేదు, నువ్వెంత ఎలక్వెన్స్ నీలో ఉందని దేవుడు చూడడం లేదు, నువ్వెంత చదువుకున్నావని దేవుడు చూడడం లేదు, నీకెంత ఆస్తిపాస్తులు ఉన్నాయని దేవుడు చూడడం లేదు, లేదా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని దేవుడు చూడడం లేదు. కానీ బిఫోర్ ఎవ్రీథింగ్ గాడ్ వుడ్ లైక్ టు సీ ద హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ యూ. నీలో విధేయత ఉందా లేదా? విధేయత లేకపోతే నీకు ఎన్నుంటే ఉపయోగం ఏముంది? దేవుని చేతులు ఏం వాడబడతావు? అనేక మందిని బహుశా దేవుడు పిలిచుంటాడు ఆయన చరిత్రలో, కానీ చాలామంది దేవుని చేతిలో వాడబడలేకపోవడానికి కారణం వారికి ఎబిలిటీస్ లేక కాదు, లేదా టాలెంట్స్ లేక కాదు, లేదా వరాలు లేక కాదు, కానీ దేవుడు వారిని పక్కన పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఏమీ లేదు, విధేయత లేదు. బారూక్లో విధేయత కనబడింది. పిలవగానే, ఇర్మియా నన్ను ఎందుకు పిలుస్తావు? ఇంకా వేరెవరు లేరా? మా అన్నయ్య ఉన్నాడు కదా, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, నా పనులేవో నాకున్నాయి, నా విజన్ ఏదో నాకుంది, నా దర్శనం ఏదో నాకుంది, నా అంబిషన్ ఏదో నాకుంది, నన్ను వదిలేసేయ్ అని బారూకు అడగల. ద మూమెంట్ జెర్మయా కాల్డ్ హిమ్, హీ రెస్పాండెడ్ టు ద కాల్ ఆఫ్ గాడ్ ఈవెన్చువల్లీ. దేవుని స్వరానికి లోబడ్డాడు. ఇర్మియా గారు పిలిచారంటే దేవుడు పిలిచాడని నమ్మాడు బారూకు. అందును బట్టే ఎస్ జెర్మయా, ప్రాఫెట్ జెర్మయా, మీరు ఏం చెబుతారో చెప్పండి, అవన్నీ కూడా నేను రాస్తాను అని ఇర్మియా దగ్గర ఆయన పిలుపుకు లోబడి బారూకు పనిచేయడం ప్రారంభించాడు.